ఇది బోట్ జర్నీ. నేను ఎక్కడి నుంచి అంటే దక్షిణేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దక్షిణేశ్వర టెంపుల్ దర్శనం చేసుకున్నాక బోట్ జర్నీ. బోట్ అక్కడి ఇది 11 రూపాయలే బోట్ ఛార్జెస్ 11 రూపాయలు తీసుకుంటారు. సో కానీ ఇక్కడ చేంజ్ ఇస్తేనే మనం టికెట్ ఇస్తారు ఇక్కడ. అదే పెద్ద పెద్ద ప్రాబ్లం. అంటే అసలు చేంజ్ అసలు ఎంత హెడేక్ అంటే ఆ వాటర్ బాటిల్స్ కొన్నా కానీ చేంజ్ ఎవరు పక్కన వాళ్ళ దగ్గర లేదని వేస్తారు. ఆఖరికి వాటర్ బాటిల్ కొని ఆ చేంజ్ అయితే ఎట్లా గట్ట తీసుకొని ఇంకా దక్షిణేశ్వర్ నుంచి అమ్మవారి దర్శనం చేసుకున్నాక మళ్ళీ అక్కడ స్వామి వివేకానందుడిది ప్లస్ అక్కడ ఉన్న ఆయన సమాధి ఇవన్నీ అక్కడ పెట్టారనమాట. సో ఇది ప్లేసెస్. సో ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళాము. ఇక్కడ నుంచి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అక్కడికి వెళ్ళటానికి. హాఫ్ అన్ అవర్లో ఫుల్ క్రౌడ్, అసలు ఫుల్ కుక్కేస్తారు. సో సీట్లు దొరికినట్టుగా ఎంత క్రౌడ్ అంటే దక్షిణేశ్వర్లో కొన్ని లక్షల మంది వచ్చారు కానీ ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఏంటంటే తొందరగా అయిపోతుంది దర్శనం. అంటే ఇక్కడ లూప్ హోల్స్ అని అంటారు కానీ అది ఏమీ ఉండదు. ఫ్రీ దర్శనం. మనం రూపాయి కూడా కట్టవసరలా. ఖాళీ ఘాటికి వెళ్ళాను, అక్కడ రూపాయి కట్టలా, ఇది కట్టలా. ఈ రెండు ఫ్రీ దర్శనాలు. దర్శనం జరగటానికే మినిమం టు మినిమం 1 అవర్ పట్టింది. ఆ దర్శనం అయిపోతే అయిపోయినట్టే. చూడండి ఇదంతా జర్నీ చేసింది. రామకృష్ణ మట్టు బెంగళూరు మట్టు ఇది 3:30కి వర్కింగ్ అవర్స్ అండ్ 2కి వచ్చేసాను. ఇక్కడ టీ కప్స్లో తాగుతూ ఉంటారు. సో కుండ బాటిల్లో. నేనైతే తాగలేదు. బయట ఫుడ్ ఎందుకు లేవు, మళ్ళీ ఏమైనా తేడా కొడితే కష్టం అని చెప్పి తాగలే. మట్టి ఇది ఎంట్రన్స్ అయ్యాక అది టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ఒక 3:30కి లేకపోతే 4కి అట్లా ఉంటుంది అనమాట. సో ఈ మంత్స్లో ఇట్లా కానీ అది కూడా వేరే వీడియోలో చేశాను, అది చూడండి, చూసి వెళ్ళండి. దక్షిణేశ్వర్తో దర్శనం చేసుకొని వెళ్ళటం బెస్ట్ అసలు. ఇదిగోండి ఎట్లా ఉంటుంది. ఇదిగోండి ఇదే సమాధి పీఠ. ఇదిగోండి ఇది ఆన్ ది హోలీ స్పాట్ ది స్క్రేడ్ రిమైన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సన్యాసిన్ డిసిప్లిన్స్ ఆఫ్ భగవాన్ శ్రీ రామకృష్ణ వర్ కన్సైన్డ్ టు ఫ్లేమ్స్. నేమ్ ఆఫ్ ది డిసిప్లిన్స్: స్వామి అద్వైతానంద, స్వామి రామకృష్ణానంద, స్వామి పరమానంద, స్వామి శారదానంద, స్వామి సుబోధనానంద, స్వామి శివానంద, స్వామి అఖానందనంద. వీళ్ళది సమాధులు ఇవన్నీ. సో నాకు కలకత్తా రాదు, అదంతా కలకత్తా లాంగ్వేజ్. ఈ సమాధి ఇదంతా. ఇది ఫస్ట్ నేను ఎంటర్ అయ్యాక, లోపలికి వచ్చాక రామకృష్ణ మట్టిది ఎంట్రన్స్ అయ్యాక బెల్లూరు మట్టి నుంచి ఎంటర్ అయ్యా, అక్కడ తీసుకున్న ఫోటో ఇది. తర్వాత కాళ్ళు దొరుకుతుంది.
వీడియో తీసాను. కాళ్ళు కడుక్కొని గంగా నది ఇది. సో గంగా నదిలో కాళ్ళు కడుక్కొని అటువైపు దక్షిణేశ్వర్ బోట్స్ వెళ్తాయి చూడండి, దక్షిణేశ్వర్ ఇదిగోండి, ఇది ఇటు సైడ్ దక్షిణేశ్వర్. కాళ్ళే కడుక్కొని తర్వాత వెళ్ళా. ఇది ఒకటి స్వామి బ్రహ్మానంద టెంపుల్. ఇదిగోండి ఈయన స్వామి బ్రహ్మానంద. ఫొటోస్ నాట్ అలౌడ్, బట్ ఎట్లా గట్ట తీసా నేను. ఇదిగోండి ఇది ఒక టెంపుల్. ఇది ఒక ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంటుంది అసలు. ఇది మెయిన్ టెంపుల్ అసలు. దీంట్లోకి వెళ్ళి చూసి వచ్చాను అనమాట. ఇదిగోండి ఫొటోస్ అయితే తీనెవరు కానీ ఎట్టగట్ట తీసాం. ఇదిగోండి ఇది మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్కి వెళ్ళాక ఇది అంతా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, పైన కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చేసాక స్టడీ సర్కిల్ ఫర్ ది యూత్ వివేకానంద గారిది ఒక కొటేషన్ ఇక్కడ రాశారు. సో అందుకని ఇది ఒక ఫోటో తీసుకున్నా. వివేకానంద స్టడీ సర్కిల్ ఈజ్ కండక్టెడ్ బెల్లూరు మత్ ఫర్ యంగ్ మ్యాన్ ఇన్ ది ఏజ్ group of 16 to 35 who is respectful to Ramakrishna Vivekananda ideals and want to know more about them. Monks of the Ramakrishna Math give lessons free of charge. The season are held twice a month on Sunday from 3 to 4:30 p.m. and are for males only. Interested youth may contact our youth wing at the following address అని ఒక అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ కొటేషన్: బీ ఆఫ్ గుడ్ cheer and believe that we are selected by the Lord to do great things and we will do them. ఇది బాగా నచ్చింది నాకు, అందుకని స్వామి వివేకానంద గారిది తీసుకున్నా. ఏదో మ్యాప్ ఇచ్చారు చూడలే. ఇదిగోండి ఇదంతా. ఆ తర్వాత ఇది ఒక మ్యూజియం అనమాట. మ్యూజియంలో ఇక్కడ కూడా చేంజ్ అడిగారు. చేంజ్ లేదు సార్, కావాలంటే ఫోన్పే చేస్తా అని కూడా అన్న. నా దగ్గర 50 ఉంది, 50 రూపాయలు కూడా చేంజ్ అవ్వట్లేదు వాళ్ళు. ఓకే నా దగ్గర నేను ఫోన్పే చేస్తాను సార్ అన్న. అయినా కానీ వినలే. అతను చేంజ్ ఇస్తేనే లోపలికి అని అంటాడు. అబ్బా ఇది మ్యూజియం. ఇందులో నేను వెళ్ళి చూడలే, బయట నుంచి తీసుకున్న ఫోటో అంతే. తర్వాత ఇదిగోండి ఇది దక్షిణేశ్వర్ టెంపుల్. ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇది ఇక్కడికి నేను ఆల్రెడీ విజిట్ చేసేసాను, బట్ ఇంతకుముందు నేను ఫొటోస్ ఏమీ తీయలే. నాకు అక్కడ తీయనివ్వట్లేదు, అందుకని సరే అని చెప్పి ఫోటో తీసా. ఇదిగోండి దక్షిణేశ్వర్ టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ అసలు చాలా బాగుంటుంది. అమ్మవారు సూపర్, అంతే, నో వర్డ్స్. కలకత్తాలో ఒకసారి వచ్చన్న చూడాల్సిన ప్లేస్ ఇది. ఫొటోస్ వీడియోస్ అవి తీస్తాను. సరే అని ముందుకు వచ్చాక బట్ నేనైతే వచ్చేసాను. నేను అటు సైడ్ వెళ్ళి కడుక్కున్నా కాళ్ళు చేతులు అవి. ఇదిగోండి ఆ తర్వాత ఇది దక్షిణేశ్వర్ నుంచి నేను డొప్లో అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ బస్సులు దొరుకుతాయి. సో ఇదొక ఫ్లైఓవర్ లాంటిది. సో ఒక ఎస్కలేటర్ ఉంటుంది, అది ఎక్కేసి ఈ ఫ్లైఓవర్ నుంచి నడుచుకుంటూ చాలా దూరం నడవాలన్నమాట. నడిచాక అక్కడ ఫోటో తీసుకోవాలి. ఇది అక్కడికి వెళ్ళి అక్కడ తీసా.
ఇదంతా చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ వరకు ఇది దక్షిణేశ్వర్ నుంచి నేను బస్ స్టాండ్కి వెళ్ళేదానికి తీసిన వే ఇది.